కాలము గురించి ఒక ఆలోచన అనేటువంటిది మా మనసులో అంతర్లీనంగా ఏర్పడుతూ వచ్చింది. కొన్ని కష్టాలు కూడా కారణం. ఆ విచారణ మాకు ఎలా ఏర్పడింది అంటే, మనం ఇంత ప్రయత్నం చేసినా జరగవలసింది కాల ప్రకారం జరుగుతున్నది. అంటే శాసకులు ఇంకొకరు ఉన్నారు, మనం కాదు. మనం చింత చేసిందంతా మనకు జరగదు. కాబట్టి ఆ శాసన చేస్తున్నది ఎవరు, మనం చేయలేకపోవడానికి కారణం ఏమిటి, ఇవన్నీ కూడా కర్మను బాగా హృదయంలో కర్మబల గుణాన్ని విచారింపజేసాయి. అలాగా ఎప్పుడు మనిషి బలహీనపడి ఏ విషయంలో విఫలమవుతాడో తెలియదు, ఎప్పుడు మనిషి అదృష్టంతో బలపడి ఏ విషయంలో సిద్ధి పొందుతాడో తెలియదు. కాబట్టి మన యొక్క జీవిత కర్మగుణాదుల్ని మనం నిర్ణయించుకోకూడదన్నటువంటి ఒక చిన్నపాటి స్పృహ మాకు, మేము 10వ తరగతిలో ఉండగా మాకు కలిగింది. అంటే ఆనాటి కుటుంబ వ్యవస్థ కారణం. అక్కడి నుంచి స్వామివారి అనుష్ఠానాన్ని కొంచెం బాగా బలవత్తరం చేయటం. ఏ నిర్ణయం అయినా సరే వారి ఆజ్ఞ లేనిది, కాలంలో లేనిది మన ప్రయత్నంతో ఇది సిద్ధించేది కాదు. కాబట్టి వారి నామం మాకు జీవిత వృత్తిగా పరమాత్మ భావనగా జరగాలి అనేటువంటి దీక్షతో ఎందుకు అక్కడ జరిగింది అంటే, దీనికి అదే చెప్పాను కదండి, ఇంకొక చాలా విస్తీర్ణమైనటువంటి విషయం ఉంది.